తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఛాంబర్లో గురువారం మధ్యాహ్నం స్విమ్స్ తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందానికి వర్సిటీ ఉపకులపతి ఆచార్య భారతి, రిజిస్ట్రార్ రజని, స్విమ్స్ డైరెక్టర్ ఉపకులపతి ఆర్వి కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ విచ్చేశారు. ఇరువురు సంతకాలు చేసి ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరస్పర ఒప్పందంతో విద్యార్థినులకు ఈ ఎంఓయూ దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థినులకు క్లినికల్ ఎక్స్పీరియన్స్, మెడికల్ క్యాంప్, నర్సింగ్ కళాశాలకు కావలసిన తగిన బోధన, రీసెర్చ్ కొలాబరేషన్ లో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్, వర్సిటీ పిఆర్ఓ రజని తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్ గారు మరియు రిజిస్ట్రార్ గారు డాక్టర్ అపర్ణ గారు వచ్చారు. ఈ రోజు మహిళా యూనివర్సిటీ ప్లస్ స్విమ్స్ యూనివర్సిటీతో మేము కొలాబరేషన్ ఎంఓయూ చేసుకుంటున్నాము. ఈ ఎంఓయూలో భాగంగా స్పెషాలిటీ క్లినిక్స్ ఎస్పీఎంవివి హెల్త్ సెంటర్లో రన్ చేస్తారు. బై అరేంజింగ్ సమ్ స్విమ్స్ డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మన హెల్త్ సెంటర్లో ఆ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేయబడుతుంది. ఈ ఎంఓయూలో ఒక పార్ట్ అది. మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా రీసెర్చ్ కొలాబరేషను, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, క్లినికల్ కొలాబరేషను, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఈ ఎంఓయూ వల్ల మనకి స్విమ్స్ తోటి స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎంఓయూ, ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ ఎంఓయూ. ఈ ఒప్పందంలో వీళ్ళకి ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది. ఆ నర్సింగ్ కాలేజీలో వాళ్లకు అవసరమైనటువంటి బోధన, రీసెర్చ్ విషయాల్లో కూడా ఈ కొలాబరేషన్ ముందుకు తీసుకువెళ్తుంది. అలాగే ఆ నర్సింగ్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి క్లినికల్ ఎక్స్పీరియన్స్ కూడా స్విమ్స్ యూనివర్సిటీ మరియు పద్మావతి జనరల్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ రెండు పెద్ద అకాడమిక్ విశ్వవిద్యాలయాల మధ్య ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్గా మేము భావిస్తూ